ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి సంబంధించి ఆ అమరావతి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్న 15,000 కోట్లు అప్పా లేక సాయమా? ఈ విషయం మీద గతంలో తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. అయితే రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్ ద్వారా ఇస్తున్న 15,000 రుణమే అని రాజగురువు పత్రిక ఈనాడు ఆలస్యంగా నిజాన్ని రాయడం గమనార్హం. అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల వివిధ సంస్థల ద్వారా అందేలా తాను పూచీకత్తుగా ఉంటానని కేంద్ర ప్రభుత్వం ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ క్లియర్‌గా తెలిపారు. అయితే సాయానికి బదులు రుణం అని తేలడంతో చంద్రబాబు సర్కార్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలొచ్చాయి. కానీ రుణం కాదు సాయం అని చెప్పి నమ్మించడానికి ప్రభుత్వ పెద్దలు ఎన్నెన్నో జిమ్మిక్కులు చేశారు. అమరావతిలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు పర్యటించడం, తాజాగా రుణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం చర్చనీయాంశమైంది. అప్పు చేయడం కూడా చాలా గొప్ప విషయం అన్నట్టుగా రాజగారు పత్రిక ఈరోజు కథనం రాయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ వాక్యాలేంటంటే, రాజధాని అమరావతి నిర్మాణం ఇక పరుగులు పెట్టనుంది. ప్రపంచ బ్యాంకు నుంచి పెద్ద ఎత్తున రుణ సమీకరణకి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కృషి ఫలించింది. రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలు ఏమైనా పోనీ మన భూములు ఉన్న రాజధానిని మాత్రం అప్పుచేసైనా అభివృద్ధి చేసుకోవాలా అన్నట్టు చంద్రబాబు సర్కార్ దూకుడు ప్రదర్శిస్తోంది. ప్రపంచ బ్యాంకు నుంచి రుణానికి గ్రీన్ సిగ్నల్ లభించడంతో ప్రభుత్వం మహదానందం వ్యక్తం చేస్తుంది. అయితే ఎంతకాలం 15,000 కోట్ల రూపాయల రుణం అని రాయడానికి తంటాలు పడినటువంటి రాజగురు పత్రిక ఈనాడు ఇప్పుడు మాత్రం అదేదో చంద్రబాబు సర్కారు యొక్క ఘనతగా కీర్తిస్తూ కథనాన్ని అచ్చేయడం ఆ మీడియాకి చెల్లింది.